మీరు ఒక్కటి నేను అడుగుతాను, అందరికి మన హైదరాబాద్లోనే కానీ మన ఆంధ్రప్రదేశ్ అందరికి ప్లేన్ ఎక్కాలని బాగా సోకుంటుంది, మీ అందరికి కూడా ఉంటుంది కదా. సో అసలు మీకు బోయింగ్ అసలు దాంట్లో ఏముంటుంది సార్? నాకైతే ఇప్పటిదాకా ఎక్కలేదు. ఐఎమ్ సో ఇన్క్విజిటివ్. అప్స్టైర్స్ ప్రెసిడెన్షియల్ స్వీట్ ఉంటుంది, బెడ్రూమ్ అంటే బాత్రూమ్ ఫుల్ ఇట్లా పెద్దగా అన్ని ఉంటాయి. ఆఫీస్ నాకు ఇక్కడ మీ ఎంత హాల్ ఎంత ఉంటుందో అప్స్టైర్ అంతా ప్రెసిడెన్షియల్ స్వీట్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ 1 లాగా ఉంటుందా సార్? ఎయిర్ ఫోర్స్ 1 కంటే ఫాస్టర్. ఎయిర్ ఫోర్స్ 1 కంటే, ఎందుకంటే వాళ్ళు యుద్ధాలు చేయడానికి వెళ్తున్నారు. జార్జ్ బుష్ కి నాకు 2002లో యుద్ధం అయింది. ఆయన శిష్యులు అప్పుడు ఇరాక్ యుద్ధం చేయొద్దని కదా గొడవ అయింది అంతా. అప్పుడు సదాం హుస్సేన్ గారిని కలిసి పీస్ఫుల్ గా నెగోషియేట్ చేసి ఆయన యుఏఈ వస్తానని చెప్తే బుష్ గారు అప్పుడు నాకు క్లోజ్ కదా, ఆ దాన్ని బట్టి నేను వెళ్ళి కన్విన్స్ చేసి 24 గవర్నర్స్ ని లీడర్స్ ని అందరినీ తీసుకొచ్చి జనవరి 23, 24, 25 సమిట్ పెట్టా. మార్చిలో యుద్ధం 19th, 2 months బిఫోర్. అందుకనే ఇక్కడ కూడా లిబియాలో మార్చి 19th స్టార్ట్ చేశారు. అమెరికన్ అజెండా ఒకటి ఉంది, పొలిటికల్ అజెండా, దాన్ని ఎరాడికేట్ చేయాలి మనం. పీస్ అజెండాని ప్రమోట్ చేయాలి. వెదర్ క్రిస్టియన్స్ ఫైటింగ్ అగెన్స్ట్ ముస్లిమ్స్ ఆర్ ముస్లిమ్స్ ఫైటింగ్ అగెన్స్ట్ హిందూస్ ఆర్ హిందూస్ ఫైటింగ్ అగెన్స్ట్, we must stop all these nonsense wars, all non violence please అంతా. సార్ ఇప్పుడు ఆ డిషం పక్కన పెట్టుకుంటే అసలు ఆ బోయింగ్ ఇప్పుడు ఏడ పార్కింగ్ చేసింది సార్? మెక్సికన్ బార్డర్ శాండియాగోలో అప్పుడు గొడవ అయ్యేటప్పుడు నాది బోయింగ్లు 2 బోయింగ్లు ఉన్నాయి 747. ఇది తీసేసుకుందామని ప్రయత్నించారు, వెంటనే కెనడా పంపించేసారు. అక్కడ కూడా ప్రెషర్ పెట్టి వాళ్ళని అమ్మేమని చెప్పారు. నైట్ దైవ ప్రేరేపణతో నాకున్న కనెక్షన్స్ తో ఇన్ఫర్మేషన్ రాగానే మెక్సికన్ ప్రెసిడెంట్ నా ఫ్రెండ్, అక్కడ రిచెస్ట్ మ్యాన్ కార్లోస్ స్లిమ్ నా శిష్యుడు, ఆయన మెక్సికోలో తీసుకొచ్చి బోర్డర్ లో పార్క్ చేశాను అనమాట. సో ఇప్పుడు పార్కింగ్ ఫీజు ఉంటుందా సార్? పార్కింగ్ ఫీజు మెయింటెనెన్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది సార్? అది చాలా నాకు తెలియదు కదా సార్, చెప్పొచ్చు కదా. చాలా ఎక్కువ ఖర్చు. అంటే లక్షల కోట్ల లక్షలు అంటే. ఇంకొకటి 2 ఉన్నాయి అంట కదా సార్ మీ దగ్గర? అవునండి. ఇంకొకటి ఎక్కడ పెట్టిండ్రు? అంటే చెన్నై 2 747 ఉన్నాయి, చెన్నై కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు నెలకు తీసుకుంటారా సార్ పార్కింగ్ అమౌంట్? నాకు ఇదంతా డొనేషన్ అండి, నా శిష్యులకి అది బిలియనర్స్ చారిటీకి డొనేషన్. ఇప్పుడు అది వాడుకొని నేను మాత్రం ఎకానమీ క్లాస్ లోనే జర్నీ చేస్తా. అదేంది సార్? ఇప్పుడు లైఫ్ అంతా ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్. బోయింగ్ ఎవరు తీసుకుంటారు? అవును, అది పీస్ మిషన్స్ కొరకే వాడతా. లేదు అన్ని ఫ్రీ, ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఇక్కడ దాదాపు ఒక 50 మంది ఎంపీలు తీసుకొని వెళ్ళాను, లీడర్స్ ని తీసుకొని వెళ్ళాను, స్టార్స్ ఇండియా నుంచి చాలా మందిని తీసుకొని వెళ్ళాను. 100%. వై నాట్? ఎలాంటి హోలీఫీల్డ్ అయితే దాన్ని దిగను అంటాడు ఎప్పుడు. చాలా దేశాలు నాతో, ఇరాన్